హలో ఆల్, నేను మీ కిరణ్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం మరియు విజయం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ గీని వేసాను, నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో ఫస్ట్గా బాదాం తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ పైన ఉన్న లేయర్ అనేది బ్రేక్ అయినంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కాజుని కొంచెం చాప్ చేసుకొని అవి కూడా అదే ఘీలోనే నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, ఆ లైట్ బ్రౌన్ కలర్ రాగానే అవి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్. మామూలుగా ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఇస్తే తినరండి. సో అందుకోసమని పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ అన్నమాట మన హెల్త్కి. ఈ పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం అనేది ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ని చేస్తుంది. ఇవి కూడా మనకి పాప్కార్న్ చేస్తున్నప్పుడు స్వీట్ కార్న్స్ ఫ్రై చేస్తున్నప్పుడు చిటుపట్లాడుతూ ఉంటాయి కదా, అలా సౌండ్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. నెక్స్ట్ వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇవన్నీ కూడా మనకి రోజుకి ఈ లడ్డు అయితే ఒక లడ్డు తీసుకుంటే చాలండి, చాలా హెల్ప్ అవుతుంది. మంచి రిజల్ట్స్ అయితే మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా వీటిని, బాదం కొంచెం క్రష్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి సో ఫస్ట్ నేను బాదం ఒక్కదాన్ని పౌడర్ లాగా చేసుకుంటున్నాను. ఫైన్ కోర్స్ పౌడర్ ఏం అక్కర్లేదు, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, చూసుకోండి. కొంతమంది పిల్లలు అయితే తిన్నారు. సో ఇలా పౌడర్ అయిన తర్వాత నెక్స్ట్ కాజు వేసేసుకోవడమే. కాజు వేసుకొని ఒక్కసారి మనం మిక్సీని తిప్పి నెక్స్ట్ మిగిలిన సీడ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు ఉంటే పుచ్చగింజలు కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ కూడా వేసేయండి. నేను కొంచెం ఎలాచీకి బదులుగా నేను సోంపు వేసాను, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే సోంపు కూడా వేసి అన్నీ కలిపి కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. చూడండి పౌడర్ అయితే, ఎందుకంటే మనం లడ్డు చుట్టేటప్పుడు మనకి అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే షుగర్ ఏమీ యాడ్ చేయటం లేదు, ఇది స్వీట్ కదా అని చెప్పి ఉగాది స్పెషల్గా మీతో ఇప్పటి వరకు స్వీట్ రెసిపీని నేను షేర్ చేసుకోలేదని చెప్పి నేను డ్రై ఫ్రూట్ లడ్డూని నేను చేస్తున్నాను. దీనికోసం స్వీట్కి బదులుగా నేను డేట్స్ని వాడుతున్నాను. ఈ డేట్స్లో మనకి న్యాచురల్గానే స్వీట్నెస్ అనేది ఉంటుంది, అలానే డ్రై ఫ్రూట్స్లో కూడా న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ సీడ్ని తీసేసి మనం సీడ్లెస్ డేట్స్ అయినా కూడా మనం యూస్ చేయొచ్చు. సో వీటిని బరకగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా అయితే అవ్వదు, బరకగా గ్రైండ్ అవుతుంది ఇదైతే. సో దెన్ అదే ప్యాన్లోనే కొంచెం ఒక 1.5 స్పూన్ గీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లడ్డు కదా, స్టోర్ ఉండాలి అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి. మనం చేసి ఉంచుకున్న పౌడర్లో ఈ పేస్ట్ని మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేస్తే ఆ పౌడర్ అంతా కూడా అతుక్కునేలాగా ఉండాలి. దానికి మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్ చేసి పెట్టాం కదా, ఆ పౌడర్లో ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసి లడ్డూలాగా చుట్టేసుకోవడమే. సో ఈ లడ్డూస్లో మనకి హెల్దీ ఫ్యాట్స్, న్యూట్రియంట్స్, ఫైబర్ అండ్ న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది. ఎందుకంటే మనం డేట్స్ వాడుతున్నాం, డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం. రోజుకి ఒక్క లడ్డు తీసుకుంటే చాలు, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే కలుగుతాయి అన్నమాట. సో ఇలా లడ్డూలా చుట్టుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.